ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తారం ఎడిట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే మంచి వాట్సాప్ స్టేటస్ కోసం అద్భుతమైన బ్యూటిఫుల్ వాట్సాప్ స్టేటస్ అయితే నేనైతే క్రియేట్ చేశాను. ఫ్రెండ్స్, ఈ వీడియో అంటే చాలా పవర్ఫుల్గా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, నేను చెప్పే కన్నా ఒక 5 సెకండ్స్ డెమో చూడండి. డెమో చూస్తేనే మీకైతే అర్థమవుతుంది. ఒకసారి 5 సెకండ్స్ డెమో చూస్తారండి. నిన్ను చూడగానే నాకేదో అయ్యిందే ఉన్నట్టు. ఫ్రెండ్స్, డెమో చూస్తారు కదా, డెమో మీకు నచ్చితే కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, చివరి వరకు చూసి ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఎలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. ఫ్రెండ్స్, ఇప్పుడు మన కైన్మాస్టర్ స్క్రీన్ మీదకి అయితే వచ్చేసాం. ముందుగా మీరు ప్లస్ సింబల్ మీద నొక్కి 9:16 రేషియో అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, మీరు ఏ ఇమేజెస్ని ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఆ ఇమేజెస్ అయితే తీసుకొని ఇలాగైతే పెట్టుకుంటే ఫ్రెండ్స్, మనకి పైన గ్యాప్ అయితే వస్తుంది. ఆ గ్యాప్ని ఎలా తీయాలంటే ఫ్రెండ్స్, ఆ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సిజర్ పక్కన ఒక ఆప్షన్ అయితే ఉంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసి దీన్ని చేతులు పట్టుకొని జూమ్ చేసుకుని ఈజ్వల్ అయితే పెట్టేసుకోండి. అన్ని ఇమేజెస్ కూడా సేమ్ అలాగే పెట్టేసుకోండి. సింపుల్ ప్రాసెస్. మనం ఇప్పుడు ఇలా పెట్టేసుకున్నాక ఇక్కడ ఫోటోకి మధ్యలో ఒక ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, ఆ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన ట్రాన్స్పరెన్స్ ఎఫెక్ట్స్ అయితే పెట్టుకోండి. నేను మంచి ట్రాన్స్పరెంట్ ఎఫెక్ట్స్ అయితే పెడుతున్నాను. ట్రాన్స్లేషన్ ఎఫెక్ట్స్ ఇలాగ మీకు ఇష్టం వచ్చినట్టుగా మంచి ఎఫెక్ట్స్ అయితే ఇక్కడైతే పెట్టేసుకోండి. మీకు నచ్చిన ఇక్కడ ప్రివెంటేషన్ అనే ఆప్షన్లు అయితే ఉన్నాయి, చూసారు కదా. ఇలా నీట్గా అయితే ట్రాన్స్పరెన్స్ ఎఫెక్ట్స్ అయితే పెట్టేసుకోండి. అన్నింటిలో కూడా సేమ్ అలాగే పెట్టేసుకోండి. 3Dలోకి వెళ్ళాను నేను. చాలా బాగున్నాయి ఎఫెక్ట్స్ అని. ఫ్రెండ్స్, అన్నిటికి ఇలా సెట్ చేసుకున్నాక ఇక్కడ ఎక్స్పోర్ట్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్ మీకు ఇష్టం వచ్చిన ఫ్రేమ్లో పెట్టి ఎక్స్పోర్ట్ చేసేయండి. ఫ్రెండ్స్, వీడియోని ఇంకా లైక్ చేయలేదా? ప్లీజ్ వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈ వీడియో మీ దాకా వచ్చింది, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే ఈ వీడియోని కంపల్సరీ లైక్ చేయాలి. ఫ్రెండ్స్, ఇలాగైతే ఎక్స్పోర్టింగ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, వెనక్కి వచ్చేసి మళ్ళీ ప్లస్ సింబల్ ముందు నొక్కండి. 1:1 రేషియో తీసుకోండి. అయితే 1:1 రేషియో తీసుకుని ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోండి. అది కూడా బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని మన వీడియో ఎంతవరకు కావాలో అంతవరకు అయితే స్క్రోల్ చేసుకుని లేయర్ మీద నొక్కి మీడియాలోకి వెళ్ళండి. కింద నేను ఒక వాచ్ అన్ని టెంప్లెట్స్ లింక్స్ అయితే ఇస్తాను. నేను ఇక్కడ వాడిన ప్రతి ఒక్క టెంప్లెట్ లింక్ అనేది ఇస్తాను. అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకా వీడియో అనేది గ్యాప్ అయితే ఉండిపోయింది, దాన్ని అయితే తీసేసి ఇప్పుడు ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి వాచ్లో అయితే గ్రీన్ కలర్ అయితే ఉంది. ఆ వాచ్ మీద నొక్కి ఇక్కడ క్రోమ్కి అనే యాప్స్ని ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేస్తే కనుక ఇలాగైతే అయిపోతుంది. ఫ్రెండ్స్, లేయర్ మీద నొక్కండి, మీడియాలోకి వెళ్ళండి. ఇందాక మనం ఎక్స్పోర్టింగ్ చేసిన ఫైల్ అయితే ఇక్కడికైతే తీసుకొచ్చుకోండి. కొంచెం జూమ్ అవుట్ చేయండి. జూమ్ అవుట్ చేసి ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తుంది కదా, 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ సెండ్ టు బ్యాక్ అనే యాప్స్ని ఎనేబుల్ చేసి నీట్గా అయితే పర్ఫెక్ట్గా అయితే అడ్జస్ట్ అయితే చేసుకుని ఒకసారి ప్లే చేసుకుని అయితే చూసుకోండి. అడ్జస్ట్ చేసుకుని ప్లే చేసుకుని అయితే చూసుకోండి. నీట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి చాలా నీట్గా ఉంది, కానీ
ఇక్కడ మనం తయారు చేసిన వీడియోకి ఈ వీడియో లెంత్కి సరిపోలేదు, అందుకని మన తయారు చేసిన వీడియో వరకు దీన్ని అయితే కట్ చేసేసుకొని ఇప్పుడు లేయర్ మీద ఒక మీడియాలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇక్కడ మంచి ఎఫెక్ట్స్ లింక్ అనేది కింద అయితే ఇచ్చాను, దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ బాగా కిందకి వెళ్తే కనుక బ్లెండింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ అనే ఆప్షన్ని ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేస్తే కనుక మంచి కలర్ఫుల్గా అయితే ఈ వీడియో అయితే వస్తుందన్నమాట ఫ్రెండ్స్. అలాగ వచ్చిన తర్వాత ఇక్కడ లేయర్ మీద ఒక మీడియాలోకి వెళ్ళండి. నేను కింద స్క్వేర్ బార్డర్ అనేది ఇమేజ్ అని వీడియో లింక్ అయితే ఇచ్చాను. ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ తీసుకుని బ్లెండింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ అనే ఆప్షన్ని ఎనేబుల్ చేయండి ఫ్రెండ్స్. మన వీడియో లెంత్ ఎంత ఉందో అంతవరకు అయితే ప్రతి ఒక్క వీడియోని కట్ చేసేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎలాగైతే వస్తుంది మనకి ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూస్తున్నారు కదా. లేయర్ మీద ఒక మీడియాలోకి వెళ్ళండి. కింద మళ్ళీ ఒక వీడియో ఉంది కదా, ఆ వీడియోని తీసుకొని ఇక్కడ మళ్ళీ బ్లెండింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ అనే ఆప్షన్ని ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేస్తే కనుక ఇలాగైతే వస్తుంది ఫ్రెండ్స్. వీడియోని ఒకసారి ప్లే చేసుకుని అయితే చూసుకుందాం. నేను వాయిస్ మొత్తం రిమూవ్ చేసేస్తున్నాను, ఎందుకంటే మన వీడియోకి డిస్టర్బెన్స్ జరగకూడదు, మరియు నా కాపీ రైట్స్ అనేవి పడతాయి అన్నమాట. ఫ్రెండ్స్, ఎలాగైతే వీడియో అయితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీరే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. దీన్ని ఎలాగ ఎక్స్పోర్టింగ్ చేయాలంటే ఇక్కడ యారో సింబల్ మీద నొక్కండి. ఇక్కడ నీట్గా అయితే ఎక్స్పోర్టింగ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.